నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. లాస్ట్ ఇంటర్వ్యూ మా సోషల్ పోస్ట్ టీవీకి అని చెప్పొచ్చండి. చంద్రశేఖర్ గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు చెప్పాడు. మానసికంగా కూడా ఆయన చాలా డిస్టర్బ్ అయి ఉన్నా, నేను పవిత్ర చనిపోవడం వల్లనే నేను ఇలా మెంటల్గా ఉన్నా అని చెప్పేసి నాకు చాలా వరకు కొన్ని మాటలు షేర్ చేసుకోవడం జరిగింది. అది ఇంటర్వ్యూకి ముందైనా కావచ్చు, ఇంటర్వ్యూ తర్వాత అయినా కావచ్చు. కానీ ఇంత తొందరగానే చంద్రశేఖర్ చందు మనందరినీ వదిలి వెళ్ళిపోతాడని నేను మాత్రం అనుకోలేదు. ఎందుకంటే తనతో ఉన్నటువంటి నా ఫ్రెండ్షిప్ అయినా కావచ్చు, నేను చాలా ధైర్యం చెప్పినా, బట్ ఆయన ఏ మాటలు విన్నాడో. సో మొత్తానికైతే ఈరోజు చందు మన మధ్యలో లేడు. నేనైతే వాళ్ళ ఇంటి దగ్గర సికింద్రాబాద్లో ఉండడం జరిగింది. సో ఆయనకి 2015లోనే శిల్ప గారితో మ్యారేజ్ అయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. త్రినేని అనే మూవీతోని రాధమ్మ కూతురు, అలాగే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి కార్తీక దీపంలో కూడా చంద్రశేఖర్ నటించడం జరుగుతుంది. కానీ వాళ్ళిద్దరి మధ్యలో వివాహేతర సంబంధం 6 సంవత్సరాల నుండి జరుగుతుంది. మేమిద్దరం ఓపెన్ గా అంటే మేము పెళ్లి చేసుకున్నాము. ఇంకొక వారం రోజులైతే నేను పవిత్ర జయరామ్ని పబ్లిక్ లో లైవ్ లో నా వైఫ్ అని చెప్తా అని చెప్పేసి నా దగ్గర చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ లోపే మరి ఏమైందో మణికొండకి వెళ్ళడం జరిగింది. మణికొండలో ఆయన వాళ్ళు నివాసం ఉన్నటువంటి పవిత్ర జయరామ్ ఇంట్లోనే మణికొండ అల్కాపూర్ లో ఆయన ఉరివేసుకొని నిన్న రాత్రి 7:30 మధ్యలో మనకి న్యూస్ వచ్చింది. 10:03 టైం అనుకుంటా. ఆ టైంలో ఆ న్యూస్ రావడం జరిగింది. చనిపోయిన గాథ వింటనే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని చూస్తేనే తెలుస్తుంది. సో మీరు కూడా నాతో పాటు దీన్ని చూడండి. చందు నాకు లాస్ట్ దాదాపుగా 2017 నుండి నాకు ఆయనతో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ఉంది. అసలు చందు చాలా మొండిగా ఉంటాడు, ఎదిరించే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, అందరికీ మంచి చెప్తున్నటువంటి వ్యక్తి, ధైర్యాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి, మనకు తెలిసినటువంటి వ్యక్తి చందు. కానీ ఎందుకు ఇలా సూసైడ్ చేసుకున్నదని అర్థం కావడం లేదు. నాకు ఇంటర్వ్యూ ఇచ్చిన చివరి ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. ఆ రోజు కూడా నేను 1 hour తనతో మాట్లాడడం జరిగింది. నేను సేఫ్ గానే ఉంటా, జాగ్రత్తగా ఉంటా, పిల్లల్ని బాగా చూసుకుంటా, శిల్పని బాగా చూసుకుంటా అని చెప్పేసి నాతో చాలా బాగా షేర్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ తర్వాత రోజు చూస్తే చందు లేడనే వార్త వచ్చింది. అసలు ఎలా జరిగింది? నాతో పాటు శిల్ప సారీ అంటే ఎలా వాళ్ళిద్దరి మధ్యలో అసలు ఎలా జరిగింది? నువ్వు ఎప్పుడు చెప్పలేదా చందుకు కూర్చోబెట్టి? చాలా సార్లు చెప్పాను నేను, వద్దు వద్దు కదా, అన్యాయం చేయకు, పిల్లలు ఉన్నారు అనేసి. తను వినలేదు. నాకు పవే కావాలని తనుతోనే ఉన్నాడు. పవిత్రతో కూడా మాట్లాడాను నేను. మాట్లాడితే నేను వీడిని వదలను అని చెప్పింది. అడల్ట్ లీగలైజ్ అయినందుకు నేను ఇంకేం చేయలేకపోయానన్నమాట. అది అంటే ఇప్పుడు ఆ పవిత్ర జయరామ్ చనిపోయి మనకి ఇప్పుడు 2 రోజులు అవుతుంది. 2 రోజుల తర్వాత ఇంటికి రావడం, మీతో మాట్లాడడం ఏమైనా జరిగిందా? లేదు, నాకు సరిగ్గా అసలు మాట్లాడలేదు. అంటే నేను పోస్ట్ చూసి ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కూర్చోబెట్టి, అంటే ప్రాపర్టీ డిస్కషన్ అయినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో కూర్చున్నప్పుడు నేను ఇలా ఇన్స్టాలో 2 days వెయిట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్ కి నేను ఫ్యామిలీ మధ్యలో డిస్కస్ చేశాను అనమాట. ఇలా పెట్టాడు, కనీసం పిల్లలకి తండ్రి ఉండాలి అనేసానని. ఏం చేసుకోను, నేను ధైర్యంగా ఉన్నా, నా పిల్లల కోసం నేను ఉన్నా అని అన్నాడు. కానీ లాస్ట్ కి తనే అంటే తను అక్కడి నుండి యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంటికి రావడము, ఏదైనా ఫోన్ లో మాట్లాడేది ఏమన్నా చెప్పడం జరిగిందా? పిల్లలతోనైనా ఏమన్నా షేర్ చేశాడు? పాపతోనేమో నాన్న తమ్ముని మంచిగా చూసుకో, తమ్మునికి మంచి చదివి నువ్వు మంచిగా ఉండు, అమ్మని సతాయించకు, అమ్మని మంచిగా చూసుకో అని చెప్పాడంట పాపకి కాల్లో. ఎప్పుడు వస్తావు నాన్న, తిన్నావా అని అడిగితే. అంటే ఇప్పుడు 6 years నుండి ఆమెతోనే సంబంధం ఉంది, సో పెళ్లి చేసుకున్నా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో అది అంటే మీరు అంత ముందుకు ఆయనకి చెప్పలేదా గట్టిగా కూర్చోబెట్టి ఏమొద్దని? చాలాసార్లు చెప్పాను. అంటే నాకు అతను ఇల్లీగల్ అఫేర్ లో ఉన్నాడు అన్నది ఒకటే తెలుసు నాకు. పెళ్లి చేసుకున్నాను అన్నది చాలా, అంటే నాకు వెరీ రీసెంట్లీ తెలిసింది. ఎప్పుడు అంటే జాన్ లో తెలిసింది. అది పవిత్ర జయరామ్ వాళ్ళ ఫాదర్ కి చెప్తూ ఉంటే తెలిసింది.
దానికంటే ముందు మాకు తెలియదు తను పెళ్లి చేసుకున్నాడు అనేసి. లివ్ ఇన్ రిలేషన్షిప్ లీగలైజ్ అయ్యింది కదా, సో మేబీ దానికోసము కావాలి అని అనుకుంటున్నారు అనేసి. ఇంకా నేను ఏం చేయలేను కదా, లీగలైజ్ అయినప్పుడు నా ఇష్టం నా లైఫ్ అన్నప్పుడు నేను ఏం చేయలేను. సో సైలెంట్ గా ఉన్నాను, ఏం చేస్తాను. 6 years అయిన వస్తారని వెయిట్ చేశారు మీరు ఒక్కడు స్టిల్ పెట్టుకొని. స్టిల్ నిన్న కాక మొన్న అందరిలో కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు కూడా అయ్యింది అయిపోయింది, జరిగిపోయింది, నేను పాత విషయాలు తీయను, మాట్లాడను, నీకు ఎంత టైం కావాలో తీసుకో కానీ బ్యాక్ వచ్చేసేయి అని చెప్పాను. అంటే నాతో చెప్పిన మాటలు ఏంటంటే, శిల్ప నా మైండ్ కి కొంచెం డిస్టర్బెన్స్ గా ఉన్నది, సో నేను మెంటల్ గా డిస్టర్బెన్స్ అయినా అని చెప్పేసి అన్నాను. అంటే మీరు రాగానే హాస్పిటల్కి వెళ్ళడం, మళ్ళీ చెక్ చేయడం లాంటివి ఏం చేయలేదు ఫ్యామిలీ అందరు కలిసి? ట్రై చేసాము, ట్రై చేస్తే తను ఎలాగో అలా దాటేసుకుంటూ బయటికి వెళ్ళిపోతున్నాడు. ఫ్రెండ్స్ త్రూగా కూడా ట్రై చేసాము, ఇవాళ కాదు రేపు లేదంటే ఈవినింగ్ అలా మాట్లాడనమాట. సో అలానే పోస్ట్పోన్ చేస్తూ ఉన్నాడు. యాక్చువల్గా తను మేబీ ఎక్కడో తాగేసి పడిపోయి ఉంటాడు అనేసి నిన్న అనుకున్నాం. అంటే మాకు అరౌండ్ 2 నుంచి డౌట్ వచ్చింది, కాల్స్ ఆన్సర్ చేయకపోతే. 12 నుంచి స్టార్ట్ చేసాము, ఎక్కడైనా తాగేసి పడిపోయాడేమో, మళ్ళీ తను కాల్ చేస్తాడేమో, ఈ డిప్రెషన్ లో ఉన్నాడేమో. వస్తే ఇంటికి వచ్చాక ఇవాళ హాస్పిటల్ కి ఖచ్చితంగా అందరం కలిసి తీసుకెళ్ళాము. చూసుకునేది మిమ్మల్ని, మీతో ఉన్నటువంటి మీది లవ్ మ్యారేజ్ 2015లో మీకు పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. అప్పుడు మీ రిలేషన్ ఎలా ఉండేది? పవిత్ర జనం ఎంటర్ అవ్వక ముందు మా రిలేషన్షిప్ చాలా బాగుండేది. వన్స్ లాక్డౌన్ స్టార్ట్ అయిన అప్పటి నుంచి మాత్రం కొంచెం డిస్టర్బెన్సెస్, ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్స్ చాలా స్టార్ట్ అయ్యాయి. సో నాకు వీళ్ళిద్దరు రిలేషన్షిప్ తెలిసినప్పటి నుంచి తనతో మాట్లాడట్లేదు, తనకి కావాలన్నప్పుడు. సో నేనేం చేయలేని పొజిషన్లో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడలేదు తనతో. 6 years మాట్లాడుకోలేదు? 5 years. 5 years మాట్లాడుకోలేదు. నార్మల్ మెసేజెస్ కూడా చేసుకునే వాళ్ళు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, మీకు ఏదైనా అవసరం పడినప్పుడు మెసేజ్ చేసేదాన్ని. ఏదైనా కమ్యూనికేట్ చేయాలి అని అంటే మాత్రం పాపతో కమ్యూనికేట్ చేయించేదాన్ని, డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు. ముందేమో స్టార్టింగ్ బిఫోర్ పవిత్ర జయరామ్ ఏమో కన్నయ్య అంటే అంతే పిచ్చి అలా ఉండేవాడు, ఆపోజిట్ అయిపోయాడు నాకు. తను మీతో మాట్లాడేదా పవిత్ర జయరామ్ గారు ఎప్పుడైనా? లేదు, నేనే కాల్ చేసేదాన్ని, నేను కాల్ చేసి మాట్లాడేదాన్ని. మాట్లాడితే వదిలేసే ఇవన్నీ వద్దు అనేసి చెప్పినా కానీ లేదు వాళ్ళు వద్దులను అనేసి. అంటే ఆమెకు చాలా పెద్ద పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని ఏమైనా మీరు కాంటాక్ట్ చేశారా? చేశాను, నేను వాళ్ళ అబ్బాయి కాల్ చేసి మాట్లాడాను, డైరెక్ట్ ఇంటికి కూడా వెళ్ళినా కానీ నో యూస్. మా మమ్మీ ఇష్టం, చందు అంకుల్ ఇష్టం అనేసి అని అన్నారు. దానికి నేను ఏం చేయలేకపోయాను. సో చివరి మాట మీతో ఏం చెప్పాలి? మీతో ఏం మాట్లాడలేదు? ఒక మెసేజెస్ కూడా లేదు? అంటే ఇన్స్టాలో మీరు పెట్టిన దాని వల్లనే మీరు కాంటాక్ట్ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్ కి? అంతే. అత్తయ్య గారికి చెప్పడం, మీ ఆడపడుచుకి చెప్పడం ఏమన్నా జరిగిందా? మీకు ఫోన్ చేసి చెప్పడం కాదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి అందరూ కూర్చొని మాట్లాడిచ్చాను, తను కూర్చోబెట్టి మాట్లాడిచ్చాను. అంటే అందరి మధ్యలో ఓపెన్ గా చెప్పాను, ఇట్లా పెట్టాడు పోస్ట్, నాకు భయం వేస్తుంది, పిల్లలకి తండ్రి కావాలి అని చెప్పాను. అంతే. ఏదున్నా సరే తను రిటర్న్ అవుతే నేను యాక్సెప్ట్ చేస్తాను, టైం తీసుకొని, టైం పడుతుంది, సడన్ షాక్ కదా, డిప్రెషన్లో ఉంటాడు, టైం తీసుకొని ఎంత టైం అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాను అని చెప్పాను. ఎందుకంటే మేజర్గా నాకు కావాల్సింది పిల్లలకి ఫాదర్. ఈరోజు అతనే లేకుండా పోయారు. నేను పిల్లలకు ఫాదర్, నాకు తెలుసు ఆ పెయిన్. ఎందుకంటే 2019లో December 21 మా మదర్ పాస్ అవే అయింది. ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు సఫర్ అవుతున్నా మా మదర్ లేక. సో నేను అది సేమ్ నా పిల్లలకు అవ్వద్దు, ఆ పెయిన్ రావద్దు అనేసి. అసలు చందు అలా చేసుకుంటాడు అని కూడా ఎవరు ఇప్పటికీ కూడా నమ్మలేదు కూడా. వార్త విని కూడా అందరు ఫస్ట్ అసలు నిజమా అన్న థాట్ లోనే ఉండిపోయారు. ఎవరైనా కూడా, ఆయన ఫ్యాన్స్ అయినా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా చూసుకుంటే ఇంత పెద్ద ఘటన జరిగింది. నాకు చాలా అంటే నాకే చాలా షాక్ అది. ఏదన్నా అంటే నేను మా మదర్ సైడ్ ఎవరికి ఎక్స్పోజ్ చేసుకోలేదు, ఎంత ప్రాబ్లం వచ్చినా కానీ ఏదన్నా నేనే ట్యాకిల్ చేసుకుంటా అనేసి. ఏ రోజు కూడా ఏ సంవత్సరాలు చెప్పలేదా మీరు పేరెంట్స్ కి? నేను చెప్పలేదు, డిస్క్లోజ్ చేయలేదు, మా వాళ్ళకి ఎవరికి డిస్క్లోజ్ చేయలేదు. వాళ్ళు వీడియోస్ చూసినా అని, సోషల్ మీడియా కదా, సో మీడియా కాబట్టి వాళ్ళు చేస్తున్నారేమో రీల్స్ అనేసి అని అన్నట్టు నేను ఇచ్చాను అనమాట. ఎప్పటికైనా వస్తాడు కదా,
వన్ ఫైన్ డే ఎప్పుడైనా రావచ్చు పిల్లల కోసము అని వెయిట్ చేశాను. బట్ దట్ ఈస్ నో యూస్. నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. మీతో మీ అత్తయ్య ఆడపడుచు వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు బాగుంటారు. మా అత్తయ్య తను నెక్స్ట్ మదర్ అనొచ్చు. మా మదర్ పోయాక తను చాలా బాగా చూసుకుంది. సో ఎప్పుడు నన్ను ఒక కూతురులానే చూసుకుంటుంది. మా ఆడపడుచు కూడా నాతో చాలా బాగుంటుంది.